హాయ్ అండి. ఈరోజు మనము వావ్ అని అనిపించేలా ఉండే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న 5 కప్స్ హెల్తీ కేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. నిజంగా టేస్ట్ అండి ఆసమ్ అనమాట. బ్రౌనీ లాగా ఉంది. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా రాగులు, ఎగ్స్, బీట్రూటు, వెన్నపూస, బెల్లము 5 కప్స్ ఈక్వల్ వేసి చేసిన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వావ్ అనిపించే కేక్ అండి. అద్దిరిపోయిందంతే. చాలా చాలా బాగుందండి. ఈ రాగుల వల్ల కూడా మనకు చాలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. రాగులు శక్తిని అందిస్తాయంట. రోజువారీ శక్తికి రాగులు మంచి మూలం అంటండి. రాగులను ఫింగర్ మిల్లెట్ అని కూడా అంటారంట. ఎముకల ఆరోగ్యానికి, మధుమేహ నిర్వహణకు, బరువు నియంత్రణకు, రక్తహీనత నివారణకు, జీర్ణక్రియ మెరుగుదలకు, గుండె ఆరోగ్యానికి ఇలా ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటుందంట. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నిజంగానే వావ్ అనిపించే విధంగా ఉందండి. టేస్ట్ కూడా దీని పైన గార్నిష్కి ఇలా ఫ్రూటీలు కూడా వేసాము. మధ్యలో టూటీ ఫ్రూటీలు వేస్తాము. నిజంగా చాలా చాలా పర్ఫెక్ట్ కొలతలతో చేసామండి. చిన్నవారు నుండి పెద్దవారు వరకు తినొచ్చు అనమాట అండి. ఈ హెల్దీ 5 కప్స్ కేక్ అండి. అదిరిపోయిందంతే. ఇంకా బీట్రూట్ వల్ల కూడా మనకి అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. బీట్రూట్ రక్తాన్ని శుభ్రపరుస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, చర్మాన్ని కాంతివంతం చేస్తుంది, జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది, శక్తిని పెంచుతుంది మరియు బరువు తగ్గడంలో కూడా ఇలా బీట్రూట్ సహాయం పడుతుందండి. ఇలా ముందుగా 2 బీట్రూట్లను ఇలా తురుముకున్నాను అనమాట. పాత్ర పెట్టుకొని ఫుల్ 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇందులో చమ్మదనం తడి లేకుండా దీన్ని 5 మినిట్స్ వేయించుకుందామండి. బీట్రూట్ని సిమ్లో పెట్టుకుని వేయించుకుందాము. ఈ విధంగా తడిపోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అందులో చమ్మదనం పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆ నెయ్యి ఫ్లేవర్తో వేయించుకుంటే బాగుంటుంది. ఇలా చూడండి, కప్పు రాగులు తీసుకున్నానండి. కొద్దిగా కరెక్ట్గా కప్పు పిండి వచ్చిందండి. ఇలా మిక్సీ పట్టుకుందాము. బాగా మెత్తగా కాదు, గోరుకుగా కాదు, బాగా మీడియంగా మెత్తగా అంటే కొంచెం గొరుకుగా అనమాట. మన ఈ సుజీ రవ్వలాగా ఉంటుంది అనమాట అండి. సేమ్ అలాగే ఉంటుంది. ఇలాగా 5 కప్స్కి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఇలా 5 కప్స్ కేక్కి ఇలా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకున్నాము. కరెక్ట్గా 5 ఎగ్స్ సరిపోయినాయండి. 4 ఎగ్స్ వేసాను, కానీ నేను మధ్యలో ఒకసారి మళ్ళీ ఎగ్ కలిపాను. ఇలాగా మనకి ఎలాచి వేసేసుకోవచ్చు ఫ్లేవర్ కోసము. నేనైతే బటర్ స్కాచ్ ఇలా వాడానండి. ఎసెన్స్ అయితే ఇలా మనము బ్యాటర్ రెడీ చేసుకోవడానికి పాత్ర రెడీ చేసుకొని ఇలా చూడండి 4 ఎగ్స్ తీసుకున్నాను. అన్నీ ఈక్వల్ కొలతలండి. పర్ఫెక్ట్ కొలతలతో చేయండి. నిజంగా ఆసమ్ అండి. టేస్ట్ చాలా చాలా బాగా వచ్చింది. పర్ఫెక్ట్గా కుదిరిందండి కేక్ అయితే. ఇలా 4 ఎగ్స్ వేసేసి కప్పు బెల్లము ఫుల్ వేసేసాము. కప్పు వెన్నపూస, ఇప్పుడే ఫ్రెష్గా చేసిన వెన్నపూస అండి. ఇది హ్యాండ్ విస్కర్ అనమాట. ముందు బెల్లము, వెన్నపూస ఇది కలిపేసుకుందాము. బాగా విస్కర్తో కలుపుకుందామండి. ఇప్పుడు చూడండి, మనం కప్పు తీసుకున్న రాగి పిండి కూడా వేసుకొని కలిపేసుకుందాము. ఎగ్గు, బెల్లము, వెన్నపూస బాగా మనం విస్కర్తో చేసాము. ఇప్పుడు కప్పు రాగి పిండి కూడా వేసాము. ఈ రాగి పిండి కూడా కలిపేసుకున్న తర్వాత మనము వేయించి పెట్టుకున్న కప్పు బీట్రూట్ అండి, బీట్రూట్ తురుము కూడా వేసుకొని కలిపేసుకుందాము. విస్కర్ కింద కూడా మనం ఉపయోగించుకోవచ్చు. దీంతో ఇలా మనం కలిపేసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనము బేకింగ్ సోడా వేసుకుందామండి. బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. 1 స్పూనుకి తక్కువగా అయితే బేకింగ్ సోడా వేసాను. ఇది చూడండి, మనం తీసుకున్న బటర్ స్కాచ్ ఎసెన్స్ కూడా వేసేసుకుందాము. చాలా బాగుందండి. ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంది. ఇది కూడా ఎసెన్స్ కూడా వేసుకుని కలిపేసుకుందాము. ఇంకా కోడిగుడ్లు కూడా మంచి పోషకాలకు మూలంగా ఉంటుందండి. అయితే వెన్నపూసలో కూడా ఏ, డి, ఈ, కే వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయంట. ఇది మొత్తం ఆరోగ్యానికి ముఖ్యంగా
ఎముకలు దృఢంగా ఉండడానికి, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి మరియు శీఘ్రశక్తిని అందించడానికి ఉపయోగపడుతుంది అంటండి. గాయాలు మానుదలకు, చర్మంపై వాపులను తగ్గించడంలో మరియు దెబ్బలు త్వరగా మానడానికి కూడా ఈ వెన్నపూస ఉపయోగపడుతుందంట. నేను నానిన తర్వాత కొంచెం దగ్గర పడిందని ఒక ఎగ్ వేసానండి. ఆ ఎగ్ వేయడం వల్ల కొద్దిగా పలచబడి మనకి వేసుకోవడానికి ఆ లూజు చూసుకొని వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. అందులోని బాగా బీట్ చేసుకుని ఒక 20 minutes పెట్టుకుంటే ఇలాగా ఈ బ్యాటర్ని బాగుంటుంది అనమాట అండి. బాగా నానుతుంది అనమాట. మనము ఫ్రీ హీట్ చేసుకుందాము. ఇలా బౌలు పాత్ర పెట్టుకుని ఇలా స్టాండ్ పెట్టుకుందాము. 10 minutes సిమ్లో ఫ్రీ హీట్ చేశాను అనమాట. అది సిమ్లో పెట్టి ఇలాగా పాత్రకి 2 స్పూన్ నెయ్యి వేసి, దీనికి మాత్రం మస్తు నెయ్యి రాసుకోండి. ఇది మాత్రం దీని నుండి సెపరేట్ అవ్వలేదు, కానీ కేక్ మాత్రం పర్ఫెక్ట్గానే వచ్చేసిందండి. బటర్ పేపర్ ఉంటే యూజ్ చేసుకోండి. నేను బటర్ పేపర్ ఉంది యూజ్ చేయలేదు. మొత్తము త్వరగానే వచ్చేస్తుంది అన్నట్టు, లేకపోతే కేక్ అంటుకుపోతుంది ఎందుకు తీసుకోవడం అన్నట్టు బటర్ పేపర్ యూజ్ చేయలేదు, కానీ బటర్ పేపర్ ఉంటే యూజ్ చేసుకోండి. అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెయ్యి మాత్రం అడుగున బాగా రాసుకుంటే కేక్ బాగా ఊడొచ్చేస్తుంది అనమాట. దీన్ని ఈ కేక్ పాన్ నుంచి పైన ఇలాగా అందులో మనం కొన్ని టూటీ ఫ్రూటీలు మిశ్రమంలో కలిపాము. కేక్ మిశ్రమంలో మళ్ళీ పైన గార్నిష్ కోసము కొన్ని టూటీ ఫ్రూటీలు వేసానండి. ఇలా ఫ్రీ హీట్ చేసుకున్న 10 minutes ఫ్రీ హీట్ చేసుకున్న దాంట్లో ఇది పెట్టేసుకుని కరెక్ట్గా 3/4 గంట అండి. మధ్యలో ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. టూత్ పిక్ అన్నా లేకపోతే ఫోర్క్ కన్నా గుచ్చుకుంటే మనకి దానికి ఏమి తడిగా అంటుకోకపోతే మన కేక్ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే అండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు వేరే కేక్ పాన్లో మళ్ళీ మిగిలిన కేక్ మిశ్రమం కూడా వేసేసుకుందాము. దీనికి మాత్రం నేను ఎక్కువ నెయ్యి రాసానండి. బాగా ఇలా ఎక్కువ నెయ్యి రాయడం వల్ల అడుగున కేకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. చల్లారిన తర్వాతే మనము కేకు పాన్ నుండి సపరేట్ చేసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు సపరేట్ చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు దీనిని కూడా ఇందులో కేక్ పాన్లో వేసేసుకొని ట్యాప్ చేసుకుందాము. ట్యాప్ చేసుకుని దీనిపైన గార్నిష్ కూడా టూటీ ఫ్రూటీలు వేసుకుందాము. ఇది పక్కన పెట్టేసి ఇందులోని మళ్ళీ ఈ కేక్ పాన్ను మళ్ళీ వేరే కేక్ పాన్ పెట్టేద్దామండి. సిమ్లో నేను ఇలాగ 3/4 గంట ఉడికించాను అనమాట. చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇంకా బెల్లం వల్ల కూడా మనకి జీర్ణక్రియకి చాలా ఉపయోగపడుతుందండి. రక్తహీనతను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, శరీరంలో విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుందంట. ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయంటండి. బెల్లం వల్ల కూడా మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలాగ కేకును ఇలా అంచులను లూజ్ చేసుకుందాము. ఈ కేక్ మాత్రము పాన్ నుండి సెపరేట్ అవ్వలేదు, కానీ ముక్క మాత్రం చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. అడుగున కొద్దిగా నెయ్యి రాయడము తక్కువైంది అనుకున్నాను, కానీ చాలా పర్ఫెక్ట్ కొలతలండి. నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి. నిజంగా అద్దరిపోయిందండి కేక్ అయితే. టేస్ట్ అయితే అద్దరిపోయింది. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందుకోవచ్చు. ఈ రాగుల వల్ల, కోడిగుడ్ల వల్ల, ఫ్రెష్గా చేసిన వెన్నపూస వల్ల, బీట్రూట్ వల్ల, బెల్లం వల్ల కూడా. ఇది ఆర్గానిక్ బెల్లం యూజ్ చేసామండి. పంచదార కలపలేని బెల్లం అనమాట. అందులో రంగు కూడా కలపలేని రంగు వేయని బెల్లం అనమాట. చాలా బాగుందండి కేక్ అయితే. ఇంకా మాటల్లో చెప్పలేము. చాలా చాలా నాకు బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నిజంగా ఈ హాలిడేస్లో ఇలా సమ్మర్ హాలిడేస్లో అయినా, హాస్టల్ నుండి వచ్చిన పిల్లలకైనా ఇలా వండి పెడితే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు, మన ఫుల్ బాడీకి కావాల్సిన అన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి అన్నమాట. ఎవరైనా తినచ్చండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలాగా కేక్ నుండి సపరేట్ అవ్వలేదని అందులోనే నేను ముక్కలుగా కట్ చేసేసి వేరే దాంట్లో సర్వ్ చేసేసుకున్నానండి. చాలా చాలా కేక్ బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా వేరే పాత్రలో పెట్టేసుకున్నాను అనమాట.
దాని నుంచి రాలేదు కానీ దానికి అడుగును కూడా ఏమో అంటుకుపోయినా రాలేదు. ఏంటో నెయ్యి తక్కువ రాయడం వల్ల అలా అయింది అనుకున్నానండి. ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్గా కేక్ పాన్ నుండి సెపరేట్ అయిపోయిందండి. చాలా చాలా బాగా సూపర్ వచ్చేసింది ఈ కేక్ అయితే. అంచులని ఇలా కదుపుకొని ఇలా ట్యాప్ చేస్తే చాలు, చాలా టింగుమని వచ్చేసింది అంతేనండి. చూస్తే చూడండి ఎంత బాగుందో, చూడడానికి ఎంత బాగుందో. చూడడానికి బ్రౌనీ కేక్ లాగే అనిపించిందండి. మనము చేస్తాం చూడండి, ఓరియో బిస్కెట్ కేక్ లాగా అనిపించింది. ఇందులో మన బీట్రూట్ రాగుల వల్ల ఈ కలర్ వచ్చిందనమాట. చాలా చాలా కలర్ఫుల్గా, చాలా హెల్దీగా, చాలా టేస్టీగా ఉందండి కేకు. నిజంగా అద్దరిపోయింది అనమాట. మన పైన ఫ్రూటీలు వేసినా అవి అందులో కలిసిపోయినాయండి. మళ్ళీ కలర్ఫుల్గా కనిపించాలని పైన ఇలాగా గార్నిష్ చేశాను అనమాట. నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు, మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అందుతాయండి. హెల్దీ కేకు 5 కప్స్తో చేసిన హెల్దీ కేకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నిజంగా అద్దరిపోయిందండి, సూపర్ ఉంది టేస్ట్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.